వెల్కమ్ టు బీడీటీవీ. గత కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా సజ్జల భార్గవ రెడ్డి పేరైతే వినిపిస్తూ ఉంది. ఈయన వైసీపీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా అయితే వ్యవహరిస్తూ ఉన్నారు. గత రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా అయినా క్రియాశీలకంగా బాధ్యతలు అయితే నిర్వర్తించడం జరిగింది. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సజ్జల భార్గవ్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. అందుకనే పార్టీ కార్యకలాపాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఆయనని తప్పించి సజ్జల భార్గవ్ని తప్పించి యనమల నాగార్జున యాదవ్కి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అలాగే నిన్నటి నుంచి కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ విషయం గురించి వార్తా కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఉదయం ప్రముఖ పత్రిక అయినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ఒక కథనం అయితే రావడం జరిగింది. ఒకసారి చూడొచ్చు. ఆ కథనం వైసీపీ సోషల్ మీడియాకు సజ్జల భార్గవ రెడ్డి దూరం, నాగార్జున యాదవ్కు బాధ్యతలు అప్పగించబోతున్నారంటూ కూడా ఒక కథనాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ కథనం ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి బాధ్యుల్ని సజ్జల భార్గవ రెడ్డిని చేస్తూ కూడా ఆయన్ని సోషల్ మీడియా ఇన్ఛార్జిగా తొలగిస్తున్నారంటూ కూడా ఈ కథనం ప్రకారం అయితే తెలుస్తూ ఉంది. అలాగే కొత్త వ్యక్తిగా నాగార్జున యాదవ్కి బాధ్యతలు అప్పగించబోతున్నారంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం అయితే చెప్తుంది. అయితే ఈరోజు ఉదయం ఈ కథనం వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో కూడా వైసీపీ పార్టీలో కూడా నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సజ్జల భార్గవ్ని పక్కన పెట్టారా, సజ్జల భార్గవ రెడ్డి ప్లేస్లో యనమల నాగార్జున యాదవ్ని నియమించబోతున్నారా అంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ వార్తా కథనాల గురించి నాగార్జున యాదవ్ అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్పినటువంటి కథనం ప్రకారం నాగార్జున యాదవ్కి అయితే బాధ్యతలు అప్పగించబోతూ ఉన్నారు. అయితే ఆ బాధ్యతలు అప్పగించబోతున్నారు అనేటువంటి పేరు వచ్చినటువంటి నాగార్జున యాదవ్ కొద్దిసేపు క్రితమే ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కూడా తన యొక్క పేరును పరిశీలిస్తున్నారా లేదా, సజ్జల భార్గవ రెడ్డిని వైసీపీ పార్టీ సోషల్ మీడియా విభాగం నుంచి తొలగిస్తున్నారా లేదా అనేటువంటి విషయం గురించి పూర్తి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడొచ్చు. ట్విట్టర్ వేదికగా కొద్దిసేపు క్రితమే నాగార్జున యాదవ్ బలమైనటువంటి ప్రజాపక్షంగా నిర్మాణాత్మక మన సోషల్ మీడియా విభాగం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మార్గదర్శకంలో శ్రీ సజ్జల భార్గవ్ ఆధ్వర్యంలో ప్రభావశీల పదంలో సాగుతుందంటూ కూడా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్తూ ఉన్నారు, సజ్జల భార్గవ్ ఆధ్వర్యంలోనే ప్రభావశీల పదంలో వైసీపీ పార్టీ సోషల్ మీడియా నడుస్తుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏబిఎన్ పత్రికలో వచ్చినటువంటి కథనం ప్రకారం కథనం అనేది అవాస్తవం అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. తర్వాత నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు ఇచ్చారంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవం అంటూ కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ పార్టీకి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉంటున్నారని, నన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించేందుకు పరిశీలన చేస్తున్నారంటూ వచ్చినటువంటి వార్తా కథనాలు అవాస్తవం అంటూ కూడా కొద్దిసేపు క్రితమే నాగార్జున యాదవ్ అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కూడా వైసీపీ పార్టీ ఓటమి దగ్గర నుంచి కూడా వైసీపీ పార్టీలో భారీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్పులు చేయబోతూ ఉన్నారని, అందుకు తగ్గట్టుగానే ముందుగా సోషల్ మీడియా నుంచి మొదలుపెట్టి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల భార్గవ్ని మార్చి యనమల నాగార్జున యాదవ్కి బాధ్యతలు ఇవ్వబోతున్నట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సోషల్ మీడియాలో తర్వాత ఈ రోజున ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి కథనం ప్రకారం అయితే పెద్ద ఎత్తున కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ ప్రచారాన్ని కూడా అవాస్తవం. ఏబిఎన్ పత్రికలో వచ్చినటువంటి కథనం కూడా పూర్తి స్థాయిలో సత్య దూరం అంటూ కూడా నాగార్జున యాదవ్ తన యొక్క క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. నన్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాతో సంప్రదింపులు జరపలేదు, వైసీపీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నన్ను ఎంపిక చేయట్లేదంటూ కూడా ఒక క్లారిటీ ఇస్తూనే సజ్జల భార్గవ రెడ్డిని వైసీపీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా తొలగించలేదు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది.